గర్వింపక భయపడుము. రోమా 11 అధ్యాయము 20 దేవుణ్ణి స్తుతిస్తున్న లూసిఫర్ గర్వించి దేవుని యొద్ద నుండి నెట్టివేయబడ్డాడు. దుష్టత్వము చేత ఆవరింపబడి సాతానుగా మారిపోయాడు. హేరోదు దేవుని మహిమను దొంగిలించి దేవుని మహిమపరచునందున అతడు పురుగులు పడి చనిపోయెను. నాశనమునకు ముందు గర్వము నడుచును. హోదాను బట్టి, పేరు ప్రతిష్టలను బట్టి, ధన సంపదలను బట్టి, ఆస్తి అంతస్తులను బట్టి, మరి నీకున్న అందమును బట్టి అహముతో గర్వించకూడదు. దీన మనసును సాత్వికమును కలిగి నీ సిలువను నీవు ఎత్తుకొని ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధానములో ఆయన రెక్కల చాటున బలిష్టమైన హస్తము క్రింద దాగి ఉండాలి. నా దాగుచోటు దేవుడే, ఆయనకు భయపడాలి. భయముతోనూ వణకుతోనూ సొంత రక్షణను కాపాడుకోవాలి. రక్షణ కలిగి విశ్వాసముతో ఎదుగుతూ నిత్య రాజ్యమునకై ప్రభు రాకడ కోసము ఎదురు చూస్తూ ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండుము. కనురెప్ప పాటున ఎత్తబడుదువు. దేవుడు నీకు వినయ విధేయతను కలుగచేసి నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్.